బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రంలోని ప్రాథమికోన్నత గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థి సమగ్ర ప్రోగ్రెస్ కార్డును తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్లుగా ఉపాధ్యాయులు వివరించనున్నారు. విద్యార్థి అభ్యాసన నైపుణ్యాలను మెరుగుపరిచే అంశాలపై ఏ రకంగా దృష్టి పెట్టారన్నది తల్లిదండ్రులకు తెలియజేస్తారు. లీప్ యాప్ ద్వారా డిజిటల్గా వీటిని ఎలా చూడాలనే అంశాలను అర్థమయ్యేలా వివరించనున్నారు. ఇక తరగతి ఉపాధ్యాయుడు విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ సమావేశాలను చర్చిస్తారు. పాఠశాల అభివృద్ధికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. దాతలు సమాజ హితాన్ని ఆకాంక్షించే వారి నుంచి పాఠశాల అభివృద్ధికి సహాయాన్ని తీసుకుంటారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రంపచోడవరంలో నిర్వహించే మెగా పీటీఎం కార్యక్రమానికి హాజరు కానున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం కానున్నారు. ప్రజావేదిక సభలో పాల్గొని ఇద్దరు నేతలు ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. గత ఏడాది నిర్వహించిన మెగా పీటీఎం గిన్నీస్ బుక్లో అతిపెద్ద ఈవెంట్గా నమోదైంది. ఆ స్ఫూర్తితోనే ఈసారి కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొని ప్రధానంగా తమ బిడ్డల అభ్యాసన నైపుణ్యాలను తెలుసుకోవాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అన్ని పాఠశాలల్లోనూ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఏ రకమైన నాణ్యతతో ఇది వారికి చేరుతోందన్నది తల్లిదండ్రులకు స్వయంగా తెలియజెప్పనుంది. ఈ సమావేశం తర్వాత వారందరికీ మధ్యాహ్న భోజనాన్ని పిల్లలతో పాటు అందజేస్తారు. ఇక ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించబోతోంది కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రులను భాగస్వాములు చేసే లక్ష్యంతో ప్రభుత్వం మరోసారి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ కళాశాలలో ఈ రోజు మెగా పీటీఎం నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. మెగా పీటీఎంలో ప్రధానంగా విద్యార్థుల చదువు, అభ్యసన సామర్థ్యం, ప్రగతి మీద తల్లిదండ్రులతోటి ఉపాధ్యాయులు చర్చించనున్నారు. ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి సమగ్ర ప్రోగ్రెస్ కార్డును తల్లిదండ్రులకు అర్థమయ్యేలా తరగతి ఉపాధ్యాయులు వివరించనున్నారు. విద్యార్థి ఏ అంశాల్లో మెరుగ్గా ఉన్నారు, ఇంకా ఏ అంశాల్లో అదనపు శ్రద్ధ అవసరం, అభ్యసన నైపుణ్యాలను మరింత పెంచేందుకు పాఠశాల స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయబోతా ఉన్నారు. అలాగే విద్యార్థుల ప్రగతికి సంబంధించినటువంటి వివరాలను లీప్ యాప్ ద్వారా డిజిటల్ గా ఎలా తెలుసుకోవాలనే అంశం పైన కూడా తల్లిదండ్రులకు అవగాహన కల్పించబోతా ఉన్నారు. పాఠశాల అభివృద్ధికి సంబంధించి తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. దాతలు అలాగే సమాజ హితాన్ని కోరుకునే వారి సహకారంతో పాఠశాలలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కూడా ఈ సమావేశాన్ని వేదికగా ఉపయోగించుకోబోతా ఉన్నారు.
మరోవైపు రంపచోడవరంలో జరిగే మెగా PTM కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కాబోతా ఉన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఇద్దరు కూడా సమావేశం కాబోతా ఉన్నారు. ఆ తర్వాత ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగించబోతా ఉన్నారు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి మార్పులు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు అందిస్తున్నటువంటి సౌకర్యాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కూడా అటు తల్లిదండ్రులకు వివరించబోతా ఉన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రి లోకేష్ ముఖాముఖి నిర్వహించబోతా ఉన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారి నుంచి నేరుగా అభిప్రాయాలను తెలుసుకోబోతా ఉన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందుతున్నటువంటి ఆహార నాణ్యతను తల్లిదండ్రులు స్వయంగా తెలుసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మెగా PTM తర్వాత తల్లిదండ్రులు కూడా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం అందించబోతా ఉన్నారు. గత ఏడాది నిర్వహించినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగు భారీ స్థాయిలో జరిగి గిన్నిస్ బుక్ లో పెద్ద నమోదైంది. అదే స్ఫూర్తితో ఈసారి కూడా పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులను భాగస్వాములు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. తమ పిల్లల చదువు, ప్రగతి నైపుణ్యాల మీద తల్లిదండ్రులకు స్పష్టమైనటువంటి అవగాహన కల్పించడంతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సమన్వయాన్ని మరింత పెంచడమే ఈ మెగా PTM ప్రధాన లక్ష్యంగా అయితే ఉంది. లహరి అప్డేట్స్.